కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జీవి రెడ్డి గారి రాజీనామా నిజంగా అంటే తెలుగుదేశం అభిమానులనే కాదు, చాలా మందికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దేనికంటే ఈయన బాగా నిబద్ధత కలిగినటువంటి ఒక వ్యక్తి. ఎక్కడా కూడా ఈయన పరుషంగా మాట్లాడాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు. నా వరకు ఆయన ఆంధ్ర రేవంత్ రెడ్డి అని చూస్తాను నేను. అంటే రేవంత్ రెడ్డికి ఉన్నంత ఆర్థిక అండదండ ఉందో లేదో నాకు తెలియదు, కానీ సబ్జెక్ట్ వరకు అంత హోంవర్క్ చేస్తాడు ఆయన. డిబేట్స్ లో కూడా ఆయన ఏం మాట్లాడతాడా అని వినాలని ఉంటది ఒక్కొక్కసారి. పార్టీలు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వినాలనిపించేది, ఇప్పుడు కూడా వినాలనిపిస్తుంది. అటువంటి ఒక ఆ, దాన్ని ఏమంటారు, ఫ్యూచర్ ఉన్న బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక యువ రాజకీయ నాయకుడు రచి ఈ రాజకీయాలు నాకొద్దు అని వచ్చే విధంగా మొత్తం పార్టీకి, స్పోక్స్ పర్సన్ కి, అలాగే కార్పొరేషన్ అది ఇచ్చారు కదా, కార్పొరేషన్ అన్నిటికీ రాజీనామా చేసేసి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే మొత్తం వ్యవహారం ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళును కూడా కనిపిస్తుంది మనకి. రాజకీయాల్లో కుళ్ళు ఎంత బాగా ఉందో కూడా ఒకటి కనిపిస్తుంది. రెండు, ఈ రాజకీయాల్లో కూడా ఆ, అంటే బయట నుంచి ఎవరు రాకూడదు, మాలో మేమే ఎదగాలి అనే ధోరణి కూడా కనిపిస్తుంది. ఇదే జీవీ రెడ్డి గారి తండ్రో తాతో రాజకీయ నాయకుడు అయితే ఇలా జరిగేదా? ఇది కూడా మనం ప్రశ్నించాలి. చెప్పండి మేడం, అసలు ఏంటి మీ ఉద్దేశం, ఏంటి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు జీవి రెడ్డి గారి రాజీనామా ఇదేదో హఠాత్తుగా ఈ క్షణానికి ఈ క్షణం కళ్ళును తెల్లవారినట్లయితే జరగల. మరి ఎలా జరిగింది? ఏంటి దీని పుట్టుపూర్వతాలు ఏంటి అని చూసుకుంటే, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా అతను వెళ్ళిన దగ్గర నుంచి దానిలో చాలా అవకతవకలు జరిగినాయని అంతకుముందు చాలా మాట్లాడారు మహానుభావులు చాలా మంది. నాకు గుర్తున్నంత వరకు ఆయన దానిలోకి వచ్చి 3 నెలలు 4 నెలలు కాల. అయితే అంతకుముందు ఈ ఈ ఫైబర్ నెట్ దాంట్లో, ఫైబర్ గ్రిడ్ దాంట్లో అపో ఏం జరిగినాయో అని చెలవలు పలవలుగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని సరే, ఆయన కూర్చున్న క్షణం నుంచి ఇంకా నాకు పాపం కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఆ నాకు ఒక పదవి వచ్చేసింది. ఇంకా నేను కొన్ని రోజులు ఎన్నాళ్ళు కష్టపడ్డందుకు నాకు నేను రిలాక్స్ అవ్వాలి అని ఏ అమెరికానో దుబాయో వెళ్లకుండా పదవి వచ్చిన దగ్గర నుంచి, అంటే ఆ పదవిని ఆయన పదవిలాగా చూడాల. నా నా అబ్జర్వేషన్ ప్రకారం ఆయన అది ఒక గురుతరమైన బాధ్యతగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి అతను కుర్చీలో కూర్చున్నాడు. ఈ అలవాటు ఏదో ఇవాళ కొత్తగా పదవి వచ్చిన తర్వాతనే ఇతనికి లక్ష్యం ఉంది, అంటే ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు అనుకోవటం కూడా చాలా పొరపాటు. ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మోడీ డిమానిటైజేషన్ తీసుకొచ్చినప్పుడు ఆ డిమానిటైజేషన్ ఎందుకు తప్పో, ఎలా తప్పో, దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటో మాట్లాడిన వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్, ఈ ఈ 2 రాష్ట్రాల్లో. అయితే అతను చాలా సాంకేతికంగా, అంకెల వారీగా అతను జరిగిందేంటి, జరుగుతున్నదేంటి, జరగబోయేదేంటో కూడా చెప్పాడు. అతనికి ఏదైనా ఒక డౌట్ ఉంటే కూడా అతను సీనియర్ అనలిస్టులతోటి కూర్చుని మాట్లాడి డిస్కస్ చేసి సలహాలు తీసుకునేంతటి వ్యక్తి అండి అతను. వయసుకి చిన్నవాడే, కానీ ఒక హంబుల్నెస్ ఉంది అతని దగ్గర. అతనేమి ఏదంటే అది మాట్లాడేసేసి తన వాదనని నిజమని నిరూపించుకోవాలనుకునే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే నేను స్వయంగా మాట్లాడున్నా అతనితో. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో ఒక దుందుడుకు నిర్ణయం తీసుకున్నాడు,
పార్టీకి నష్టం వచ్చే నిర్ణయం తీసుకున్నాడు, మా పెద్దరికాన్ని గౌరవించలేదు అని ఎవరైనా సరే వాళ్ళ కిరీటాలు రాలిపడ్డాయి అని గనక ఎవరన్నా అనుకుంటే గనక దానంత శుద్ధ తప్పు ఇంకొకటి లేదు. ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు మనల్ని నిర్దేశిస్తారు. అదే రజనీకాంత్ చెప్తాడు కదా, దేవుడు ఆదేశించాడు నేను పాటించాను అని. అలా చెయ్యాలంటే కుదరదండి. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు నాకు ఈ మాత్రం మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఇలాంటి వీడియోలు చేసే స్వేచ్ఛ మీకున్నప్పుడు, అవకాశం మీకున్నప్పుడు ఇది తప్పెలా అవుతుంది? నాకు అర్థం కాదు. జీవీ రెడ్డి గారు చేసిన తప్పెలా అవుతుంది? ఏంటి పోని ఆయన చేసిన తప్పు ఏంటో చూద్దాం ఒకసారి. రాజీనామా సంగతి కాసేపు పక్కన పెడదాం. రాజీనామా అనేది చివరి ఒక టెక్నికల్ ఇష్యూ, అంతవరకే. దాన్ని అంతవరకే చూద్దాం. ఎందుకంటే అతను పుట్టబోయే ముందే తెలుగుదేశం పార్టీలో చేరతాను, ఫలానా సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు నాకు ఈ ఫైబర్ గ్రిడ్ అనే దాన్ని చైర్మన్ పోస్ట్ ఇస్తారు అని ఏమి ఆయన పుట్టలా. ఆయన పుట్టాడు, మంచిగా చదువుకున్నాడు, మంచిగా లోక జ్ఞానం ఉన్న వ్యక్తి, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, తప్పు చేస్తే ఎవరి గురించి అయినా మాట్లాడగలిగే ధీమంతుడు కదా. మరి అలాంటప్పుడు ఈ పదవికి రాజీనామా చేసినంత మాత్రాన అతని జీవితం ఏదో అయిపోద్దని కానీ, అతని రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయిందని కానీ అనుకోక్కర్లా. ఇది ఒక ముక్తాయింపు మాత్రమే. ఏది ఈ మొత్తం ఎపిసోడ్లో. సరే, అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది అని చూసుకుంటే, అది పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక అని చెప్పారు ఇందాకే. ఎవరో కావచ్చు, ఆయన చాలా విషయాలు మానసపుత్రికలే ఉన్నాయి ఆయనకి చాలా. చెప్పుకుంటే ఆయన గురించి ఆయన చెప్పుకోకుండా పక్క వాళ్ళు చెప్తే చాలా గొప్పగా ఉంటది. ఆ విషయంలో ఒక్కొక్కసారి ఆయన కొంచెం స్వకర్షకి వెళుతూ ఉంటారు. ఆ విషయంగా అబాస్పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన చేసిన పనులు, ఆయన బ్రెయిన్ చైల్డ్స్ ఏవైతే ఉన్నాయో మానసపుత్రికలు గురించి చాలా కొన్నిట్లో చాలా మంచి ఉందని చెప్తూ, ఒక మనిషి మానసపుత్రికని ఒక చట్టరూపం కల్పించి చట్టబద్ధం చేసిన తర్వాత ఎల్లవేళలా ఆయనే కాపాడాలంటే కుదరదు. దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. నేను అందుకే ఎప్పుడు అంటుంటా, రాజకీయాల్లో రాజకీయ నాయకులు చేసేవి రిలే పరుగు పందువు లాంటివి. ఒకతను బాగా పరిగెట్టి ఆయన డ్యూటీ ఆయన చేసేసి రెండో వాళ్ళు చేయకపోతే గెలుపు రాదు. టీం మొత్తం, ఇది టీం వర్క్ రాజకీయాలు అనేది. ఖచ్చితంగా ఇది రిలే పరుగు పందువే. ఒక నలుగురుకి ఒకే ఉద్దేశము, ఒకే ఆశయము ఉండాలి. ఏంటి, మన టీంని గెలిపించుకోవాలి అనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉండాలి. అది లేదనుకోండి, నేను పరిగెట్టకపోతే ఏం పోయింది, నాకు ఒక్కడికి ఏమన్నా ప్రైజ్ ఇస్తారా, కాదు కదా అనుకున్నారనుకోండి, తప్పులో కాలేసినట్టే. మరి అలాంటి విషయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రికల్ని ఎందరో ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఒక్కడే ముందుకు తీసుకెళ్ళలేడు. మరి అలా తీసుకెళ్లే వ్యక్తుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకుంది. అదే రాజకీయం అంటే. ఆ తయారు చేసుకునే విషయంలో అన్నిసార్లు ఇదేమి ఫ్యాక్టరీ కాదు, వచ్చిన ప్రతి వాళ్ళని సానబట్టి చేయడానికి. ఆ వచ్చిన వాళ్ళకు కూడా ఉండాలి ఆ ఇంట్రెస్ట్. ఉంటే సాధ్యం అవుతుంది. సాధ్యం కానిది ఏదీ లేదు. మరి జీవీ రెడ్డి గారు అనుకోకుండా ఈ బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో అది మొదలైనప్పుడు బాగానే ఉంది, మధ్యలో
వైసీపీ పాలనలోనే భ్రష్టుపట్టిపోయింది. వాళ్ళు దాన్ని వాళ్ళ పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ప్రజలకి నెట్ని అందించటానికి తయారు చేయబడిన ఒక ప్రణాళిక. అంటే అతి సామాన్యుడికి కూడా నెట్ సేవలు అందించటానికి, అలాగే తద్వారా అవకాశం ఉన్న ప్రతి చోట ఒక ఆదాయాన్ని సమకూర్చుకునే వ్యవస్థగా ఆయన దాన్ని డిజైన్ చేశారు. సంతోషం. కానీ ఎల్లకాలం మీరే ఉంటారు కదా, మీ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ప్రజల కోసం తయారు చేయబడి ప్రజల నుంచి ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిన వ్యవస్థను కాస్త వాళ్ళ పార్టీ ప్రయోజనాలకి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో తమ గెలుపుకి అనుకూలంగా ఉండే విషయాలకి దాన్ని వాడారు. ఇది అభ్యంతరం. అయితే ఇలా జరగడానికి ఆ చైర్మన్ పొరపాటు చేశాడా, లేకపోతే పార్టీ అతన్ని పొరపాటు చేయించిందా, అతని మీద కేసు పెట్టాలా? ఆల్రెడీ కేసు పెట్టారు పాత చైర్మన్ మీద. అయితే మరి పాల్పడిన ఒక్క చైర్మన్ ని బాధ్యుని చేసి తీసవతల అతని మీద కేసు పెట్టినంత మాత్రాన నష్టపోయినదంతా రికవరీ అవుతుందా? సరే, రికవరీ సంగతి దేవుడు ఎరుగు. ప్రస్తుతం నష్టం రాకోకుండా ఎలా దీన్ని నడపాలి అనే విషయంలో జీవి రెడ్డి అడుగులు ముందుకు పడ్డాయి. ఆయన అసలు ఇంటి దొంగలు ఎవరు అని కూర్చుని ఎక్సర్సైజ్ చేశాడు. ఎందుకంటే ఆయనకి ఎక్సర్సైజ్ చేయటం కొత్త విషయం ఏం కాదు. అతను లెక్కల్లో పుట్టి పెరిగాడు, సీఏ కదా అతను. అందుకే డిమానిటైజేషన్ విషయంలో కూడా చాలా చాలా బాగా చెప్పగలిగాడు. సరే, ఆ లెక్కలన్నీ వేసి వేసి చివరికి ఎక్కడెక్కడ జరిగింది, దాని నిధులు ఎలా అన్యాక్రాంతమైనవి, కొత్తగా సమకూర్చుకోగలిగిన నిధుల్ని మనం ఎందుకు సమకూర్చుకోలేకపోయాం, దీనికి ఎవరెవరు బాధ్యులు అని చెప్పి ఆయన కొంతమందిని లిస్ట్ అవుట్ చేశాడు. లిస్ట్ అవుట్ చేసినప్పుడు అది ఎలా అంటే పద్ధతి ప్రకారం కాకుండా ఎలక్షన్ ముందు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాత కూడా వాళ్ళు నిధులని విడుదల చేసే విషయంలో వాళ్ళు ఘనాపాటీలు వైసీపీ వాళ్ళు. ఒక డిబేట్ లో చాలా గమ్మత్తుగా ఈ మధ్యకాలంలో బాలా అని ఒక అడ్వకేట్ వచ్చాడు. TV5 డిబేట్ అనుకుంటున్నా. అంకమరావు గారు కూడా ఉన్నారు ఆ డిబేట్ లో. చాలా రసవత్తరంగా సాగింది ఆ వీడియో. నేను ఎందుకు చెప్తున్నా ఇది ఎంత రసవత్తరంగా సాగిందంటే, ఏమండి ఫలానా టైంలో నిధులు ఇచ్చారండి అని చెప్పి ఇవ్వటం అభ్యంతరకరం కదా అండి అని ఒక పార్టిసిపెంట్ మాట్లాడారు. ఇస్తే తప్పేంటి అని బాలా మాట్లాడాడు. మాట్లాడితే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నిధులు విడుదల చేయకూడదండి అంటే, ఆయన చాలా సింపుల్ గా ఈ నిధులు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్తున్నాడు. సరే, ఆయన ఏమన్నాడంటే, అంకమరావు గారు ఊరుకోరు కదా, ఆయన అన్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందో నేను నిరూపిస్తా, నువ్వే డేట్ తీసుకురా, ఆ డేట్ కనుక నేను చెప్పింది కాకపోతే నా జీవితంలో నేను డిబేట్లకి రాను, మరి నువ్వు కూడా రాకుండా ఉంటావా అని అడిగారు. మాట్లాడకుండా కూర్చున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వాళ్ళు పెంచి పోషించే వ్యక్తులు వాళ్ళు అలా డేట్లు కూడా తారుమారు చేసేస్తారు, తేదీలను కూడా. మాకేంటండి, ఒకప్పుడు ఎప్పుడో శ్రీశ్రీ అన్నట్లు తేదీలు వారాలు లెక్కలు డొక్కలు మాకెందుకు అన్నట్లు ఓ మాట అంటాడు ఆయన. అట్లా వీళ్ళు చాలా సింపుల్ గా డేట్లు మార్చేసి మాట్లాడుతున్నాడు అతను. ఇక్కడ కూడా తీసుకుంటే అది ఇది ఒకటే సబ్జెక్టు, దీని మీదనే మాట్లాడింది.
మరి ఎట్లిచ్చారు వ్యూహం సినిమాకి అని డబ్బులు? అది రామ్ గోపాల్ వర్మకి ఎలా ఇచ్చారు వీరు అని మాట్లాడితే అతను దాన్ని సమర్థించాలని చూసుకున్నాడు చాలాసేపు. కానీ అది కుదరలేదు, అది వేరే విషయం. ఇలాంటి విషయాల్లోనే అసలు ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది, వాళ్ళకి నోటీసులు పంపండి అంటే నోటీసులు సరిగా పంపకపోవటం, ఈ మొత్తం విషయంలో జరిగిన మిస్అప్రాప్రియేషన్ ఏదైతే ఉందో దాన్ని దారిలో పెట్టాలి అంటే మీరు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అంటే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. మరి రికవరీ ఎట్లా అంటే సమాధానం ఉండదు, దేనికి సమాధానం ఉండదు. సరే, పలానా పలానా వ్యక్తులు దీంట్లో చాలా ఉత్సాహం చూపించారు, ఆ ఉద్యోగుల్ని మనం తీసేయాలి అనేది జీవి రెడ్డి గారి ప్రపోజల్. అసలు కనీసం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి జీతాలు వేస్తానే ఉన్నారు. ఇది అసలు అసలు గమ్మత్ అంటే ఇది, దీన్ని అసలు గమ్మత్ అంటారు. అసలు వాళ్ళ జీతాలు వేయడం ఏంటండి? వాళ్ళు అసలు వైట్ ఎలిఫెంట్ లాగా తయారయ్యి ఆ కార్పొరేషన్ ని భ్రష్టు పట్టించారు, దానికి ఆదాయం రాకుండా చేశారు, దానికి కేటాయించిన నిధులన్నీ అయిపోయేటట్లు చేశారు, మొత్తం ఖాళీకుండా అక్కడ పెట్టారు. దీనికి కారణం ఇదయ్యా బాబు అంటే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు జీవి రెడ్డికి లేదు అంటే గనక అసలు ఆ పదవి అక్కర్లా. ఇది మీరు ఆయన రాజీనామా చేశాడని ఆయన మీద క్రమశిక్షణా చర్యలు లాంటి పెద్ద పెద్ద విషయాలకి మీరు ముందుకెళ్తారా అంటే వెళ్ళండి. ఎవరికి నష్టం ఇక్కడ? ఏం జీవి రెడ్డి ఎందుకు ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ అవగానే ఆయనకు వచ్చే జీతాల కోసమో లేకపోతే ఆయనకు వచ్చే దీనికోసమో ఆధారపడేంత చిన్న వ్యక్తి అయితే కాదు. ఆ పదవిని చూపించుకొని ఆ పదవి ద్వారా డబ్బులు సంపాదించాలని. కానీ ఇప్పుడు చాలా మంది పదవులు తీసుకునేది ఎందుకు? ఆ పదవి ద్వారా వచ్చే జీతము, ఆ వెహికల్, ఆ ఎక్స్పెన్సెస్ ఒక్క వాటి కోసమే కాదు, ఆ పదవి చూపించి డబ్బులు సంపాదించుకోవాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు జీ హుజూర్ అంటూ పడి ఉంటారు. ఇప్పుడు ఈ విషయం లేవనెత్తినందువల్ల నాకు నష్టం ఏంటి అని చూసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టే కదా ఈ దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నేను లేవనెత్తిన అంశం ఈ దేశానికి అవసరమైంది, ఈ రాష్ట్రానికి అవసరమైంది, ఈ ప్రజలకు అవసరమైంది అనుకున్నప్పుడు తనకేం జరిగినా పట్టించుకోరు. మరి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగే టైంలో మరి చాలా మంది తెలుగు తమ్ముళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. కొంతమంది భయపడి కలుగుల్లో దాక్కున్న గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే గనక వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళ శంకరగిరి మాన్యాలు పట్టించరా? ఇలా ఆలోచించి కూర్చుంటే గళం ఎత్తకుండా ఉంటున్నట్లయితే గనక ఈ ప్రభుత్వం మారేదా? జీవి రెడ్డి ఎన్ని సభల్లో మాట్లాడుంటాడు, ఎంత మందికి ఉత్సాహాన్ని ఇచ్చుంటాడు, ఎంత సపోర్ట్ ఇచ్చాడు. మరి అతనికి ఇచ్చిన అసైన్మెంట్ ని అతను ఏమన్నా దుర్వినియోగం చేశాడా? ఇలాంటప్పుడు మన వాళ్ళని కాపాడుకోలేకపోతే, మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇంకేంటి? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారండి, నేను ఇండిపెండెంట్ గా మాట్లాడతా, నేను కోరుకున్నది లేదు, నేను పోగొట్టుకున్నది లేదు. నేను కోరుకున్నదల్లా ఒకటే, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మొదటిసారిగా నేను హైదరాబాద్ లో ఉండి కూడా ఆ రాష్ట్రం గురించి మొదటిసారిగా ఆలోచించింది ఏ విషయంలో అంటే
రైతులు పొలాన్ని ఇచ్చి రా రాజధాని కోసం పొలాలు ఇచ్చి వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుస్తుంటే, వాళ్ళు పొలాలు ఇచ్చిన తీరుని చాలా అపహాస్యం చేస్తుంటే, మొదటిసారిగా నేను అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఆలోచించి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక స్టాండ్ తీసుకున్నా. ఈ రైతుల కోసం నిలబడాలి అని. అలాగే దానికోసమే చాలా మందివి చాలా డిబేట్లు, చాలా చాలా ఇంటర్వ్యూలు, ఎన్ని ఇంటర్వ్యూలు లెక్కలేదు మాట్లాడాము. కాకపోతే నేను ఆ పార్టీలో లేను కాబట్టి నేను ఏ పదవిని ఆశించలేదు. కానీ ఆ పార్టీలో ఉండి పదవులు ఆశించడం కూడా తప్పు కాదు. ఏది తప్పు అంటే ఆ పదవికి న్యాయం చేయకపోతే తప్పు. అది నిజమైన శిక్షార్హం. మరి ఇలా నాలాగా ఇండిపెండెంట్ గా పనిచేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అందరూ కలిసి సమిష్టి కృషి అండి. ఇవాళ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే ఆయన ఆయన ఒక్కడు తిరిగితేనో, ఆయన ఒక్కడు జైలుకి వెళ్తేనో రాలా ఆ రాష్ట్రాన్ని అలా తెలుగుదేశం పార్టీ. నేను అలా అని నేనేం ఆయన తక్కువ చేయట్లేదు. కానీ అందరూ కలిసి పనిచేశారు. చాలా మంది ఇండిపెండెంట్ గా ఆలోచించేవాళ్ళు పనిచేశారు అక్కడ. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నట్టున్నాను. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి ఏమేం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనే దానికి హైదరాబాద్లో మీటింగులు జరిగినాయి. ఆ తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగులు కాదు, అవి వేరే. కానీ స్వచ్ఛందంగా ఏమాత్రం సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు అనుకున్న, ఇప్పుడు మీరెవరండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, మీరెవరండి హరగోపాల్ గారు ఎవరండి తెలంగాణ ఆయన, ఆయన ఎందుకు మాట్లాడతారు? మాట్లాడే దాంట్లో మంచి ఉంటే తీసుకోండి, మీ తప్పు లేకపోతే వదిలేయండి, అంతే. ఆయన ఎవరు ఈవిడెవరు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ రాష్ట్రానికి మేము ఉపయోగపడ్డాం. మాలాగా చాలా మంది, మేము చేసింది చాలా తక్కువ, ఇంకా చాలా పెద్దగా చేసి కష్టపడిన ఒక ఆయన, పేరు అవసరం లేదు కానీ ఆయనకు చూపు కూడా కనిపించదండి, నాగేశ్వర్ గారు కాదు, ఒక ఆయన. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సభలు నిర్వహించారో తెలుసా? కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇంకెవరు వస్తారు జగన్మోహన్ రెడ్డి కాదు అంటే? చంద్రబాబు నాయుడేగా. ఎవరన్నా ముగ్గురు ఉంటే పోనీ అనుకోవచ్చు, కాదు కదా. ఎవరేం చేసినా లాభం దక్కింది, ఇవాళ అధికారంలోకి వచ్చింది మీరే కదా. ఈయన కాసి నక్కల పాలవుతుంది అన్నప్పుడు బాధ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన కాసి నక్కల పాలవుతుంది ఆ రాష్ట్రంలో అధికారం. దానికి తార్కాణమే జీవీ రెడ్డి గారి ఉద్దంతం. అంటే అక్కడే కూర్చుని ఏ పని జరగకపోయినా, తను చెప్పింది ఏది వినకపోయినా, ఏసీ రూమ్ లో కూర్చొని అవసరమైతే గేమ్స్ ఆడుకుంటూ, కంప్యూటర్ ఉంటుంది ఎదురుగా, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, హాయిగా ఆయన అసలు రిలాక్స్ అవ్వకుండా పంచాయతీలు ఏంటండి అసలు. జీవీ రెడ్డి గారు కూడా లౌక్యం లేదు బొత్తిగా ఆయనకి, ఇవే ఆయన గురించి మాట్లాడేది. ఇలాంటి వాళ్ళు ఉండాలని కోరుకున్నారు కాబట్టి చాలా మంది రాజకీయ నాయకులు, ఈ దేశంలో రాజకీయాలు ఇలా ఉన్నాయి. ఆయనకి ఎవ్వరు గాడ్ ఫాదర్లు లేరు. ఈరోజు జీవీ రెడ్డి గారు అంటే జీవీ రెడ్డి గారి సొంత వ్యక్తిత్వము, సొంత తెలివితేటలు, సొంత కఠోర శ్రమ మాత్రమే ఒక రాజకీయ నాయకుడిగా రూపుదిద్దుకున్నాడు అంటే. ఆయన ఏమి పుట్టుకతోనే ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి ఆ ప్లాట్ఫామ్ మీద ముందుకొచ్చి నిచ్చెల మీద నిచ్చెలు ఎక్కి వైకుంఠపాళిలో పైకెక్కిన నిచ్చెలు వేసుకుంటూ పైకొచ్చిన వ్యక్తి కాదు. ఆయన జీవితంలో కూడా ఎన్నో పాములు ఉండుంటాయి, పైకెళ్తుంటే కిందకి లాగిన వాళ్ళు ఉండుంటారు.
బహుశా అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావటానికి కూడా కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు కాబట్టే నేను నా కాంగ్రెస్ పార్టీ అని కూర్చునే కన్నా జగన్మోహన్ రెడ్డిని దించటానికే నేను పార్టీలో చేరితే తప్పేంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాడు గాని ఆయనేమి తెలుగుదేశం పార్టీ అంటే చొక్కాలు చింపుకునే వీరాది వీరుడని మట్టుకు నేను అనుకోవట్లా. అతను ఎక్కడ వీరాది వీరుడు అంటే తాను అన్యాయాన్ని సహించకుండా చట్టబద్ధమైన పాలన కోసం చట్టాన్ని చట్టంతోనే పనిచేయించాలి అనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంత సింపుల్‌గా రాజీనామాని చేయి. కానీ ఇక్కడ పొరపాటు జరిగింది ఏంటంటే అసలు ఇతనెందుకు రాజీనామా దాకా వచ్చాడు అని గనక సో కాల్డ్ పెద్దలు ఆలోచించినట్లయితే గనక అతనికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చున్నట్లయితే గనక అతను ఈ విధంగా రాజీనామా చేసి ఉండేవాడు కాదు. ఎక్కడో అతని ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఇదేమి నా దాయాదుల పంచాయతీ కాదు, నా పాలోళ్ళ పంచాయతీ కాదు, గట్ల పంచాయతీ కాదు. ఇది రాష్ట్రం కోసం చేసింది. దీనికి కూడా నేను మాట పడితే నాకెందుకు ఈ రాజకీయాలు అనుకున్నాడు. ఈ రాజకీయాల్లో నుంచి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని, నిఖార్సైన రాజకీయ నాయకుల్ని వెనక్కి పంపించేయటంలో మన భారతదేశ రాజకీయాలకు ఉన్నంత గొప్ప పాత్ర ప్రపంచంలో ఇంకెవరికి ఉండదేమో. ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి రాజకీయాల్లో గాడ్ ఫాదర్స్ లేక, గాడ్ ఫాదర్స్ ఉండాలి అని అనుకోకపోవటం వల్ల, నీతిగా నిజాయితీగా ఉండాలి అనుకున్న వాళ్ళు రాజకీయాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అభిమన్యులు. నేను అలాగే చూస్తాను జీవీ రెడ్డి గారిని. ఈ పద్మ వ్యూహంలో, ఈ సో కాల్డ్ పవర్ పాలిటిక్స్ లో, ఇంకా చెప్పాలంటే బ్యూరోక్రసీలో ఇమ్మడలేకపోయాడు అతను. ఇమ్మడలేక పక్కకి వెళ్ళిపోయాడు. కనీసం నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాను అంటే అంటే ఇంక అది చివరస్త్రం కదా. అంటే దీని అర్థం మీరు ఆలోచించండి. సామ భేద దాన దండోపాయాలు అన్నిటినీ అతను ఉపయోగించుండుంటాడు. ఉపయోగించి ఐఏఎస్ల సంఘం అంటే మనకు అంత భయం ఏంటి? వాళ్ళ గురించి ఐఆర్ఎస్లు, ఐఓఎస్లు అని మనమే మాట్లాడుతున్నాం. అసలు నిజంగా ఆ ఐఏఎస్కే గనక వెన్నుముక ఉండున్నట్లయితే గనక ఇలా జరిగేదా? జరిగేది కాదు కదా. అతను వెన్నుముకను సరిచేయాల్సింది పోయి వెన్నుముకున్నోడు వెన్నుముకను ఎరగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇలా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా చరివిత చరణం అవుతుంది తప్పితే ఈ పార్టీల్లో ప్రక్షాళన జరగదు. అవునండి. మనం మాట్లాడుకోవడమే మిగులుతుంది. కానీ ఒక మాట ఉంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. అలా ఇలాంటి వాళ్ళకి కూడా, ధైర్యం ఉన్న వాళ్ళు, వెన్నుముక ఉన్న వాళ్ళకి కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నా. అలా అని జీవీ రెడ్డి గారు పూర్తిగా రాజకీయాల నుంచి వెళ్ళిపోవటం కూడా ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. అది మహాభారతం కాబట్టి అభిమన్యుడు చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ ఆధునిక కాలంలో అభిమన్యులు చనిపోవటానికి వీల్లేదు. పూర్తి అస్త్ర శస్త్రాలతో ముందుకు వెళ్లాల్సిందే, పోరాటం చెయ్యాల్సిందే, ప్రక్షాళన చెయ్యాల్సిందే ఈ రాజకీయాల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవీ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ఏమంటాం నా ఎంపతిని నేను చూపిస్తున్నా. ఖచ్చితంగా మేడం. దేనికంటే జీవీ రెడ్డి లాంటి నిఖార్సైన డైనమైట్
డైనమైట్ లీడర్స్ ఈ ఏపీకి అవసరం. ఆయన కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ అంటే వెంటనే రివర్స్ చేసుకుంటారని నేను కూడా అనుకోవట్లేదు. కొంత బ్రేక్ తీసుకుని తన స్ట్రాటజీని ప్రాపర్గా రీవిజిట్ చేసుకుని మళ్ళా రాజకీయాల్లోకి రావాలి అని ఆకాంక్షిద్దామండి. ధన్యవాదాలండి.